మోదీని ఆప్యాయంగా చేయి పట్టుకుని మరీ ఇంట్లోకి తీసుకెళ్లారు పవన్. మోదీకి పవన్, తన సతీమణి అన్న, పిల్లలు అకీరానందన్, ఆద్య, పోలీనా అంజని, మార్క్ శంకర్తో కలిసి సాదరంగా స్వాగతం పలికారు. సాధారణంగా మోదీ పక్కన నిలబడడానికి కూడా చాలా మంది సీనియర్ నాయకులు మొహమాట పడుతూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్, మోదీల బంధం వేరే లెవెల్. ఇక ప్రధాని, భద్రతా సిబ్బంది మోదీ దగ్గరకు ఎవరైనా వచ్చే ప్రయత్నం చేసినా కూడా పరిధి దాటిన పక్కకు లాగేయడం మనం చాలా సందర్భాల్లో చూసాం. గతంలో హేమాహేమీలకే ఈ అనుభవం తప్పలేదు. కానీ పవన్ విషయంలో మోదీ తన భద్రతా సిబ్బందికి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారట. పవన్ కుటుంబ సభ్యులందరితో కూడా మోదీ ఆప్యాయంగా మాట్లాడారు. పవన్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. మైనర్ సర్జరీ అయినప్పటికీ మోదీ ఇంటికే వచ్చి పలకరించడం రాజకీయ వర్గాలని కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆలోచింపజేస్తోంది. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. ప్రజా జీవితంలో ఉన్నవారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మీరు ప్రజలకు మరింత విస్తృతంగా సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అలా చేయాలంటే ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ సూచించారు. కుటుంబ సభ్యులందరితో కూడా కాసేపు ముచ్చటించారు మోదీ. పవన్ సతీమణి అన్నా కొణిదలతో మోదీ తనకు తెలిసిన రష్యన్ భాషలో మాట్లాడే ప్రయత్నం చేశారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తాను రూపొందించిన హ్యాండ్ మేడ్ వెల్కమ్, థ్యాంక్ యూ కార్డులను మోదీకి అందించారు. మార్క్ శంకర్ను ప్రధాని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా పలకరించారు. మొత్తానికి విశ్వగురు మోదీ